నామకరణ వేడుక తరువాత కేసరి మారుతిని ప్రజలకు పరిచయం చేస్తాడు. అక్కడ మరొక వైపు శంబసాధక వనంలో వృక్షాసర నామక భయంకరమైన దానవుడు తన అరుపులతో అల్లకల్లోలం సృష్టిస్తాడు. తన విశాలమైన కొమ్మలతో జంతువులను నెమ్మదిగా పట్టుకుని మింగేస్తూ ఉంటాడు. ప్రాంగణంలో సూర్యుని యొక్క తీవ్రమైన వెలుగు కారణంగా ప్రజలు తమ ప్రియమైన యువరాజుని దర్శించుకోలేకపోతారు. అప్పుడే మారుతి తన నీడ యొక్క ఆకారాన్ని రెట్టింపు చేసి వాళ్లకు చల్లని నీడను ప్రసాదిస్తాడు. కానీ ఆ నీడ శంబసాధుని వనంలో ఆ రాక్షసుని వద్దకు చేరుకుంటుందో ఇక ఇప్పుడు. ఏమిటిది? నేను మారుతిని కిందకెందుకు దించలేకపోతున్నాను? చూసారా, అందరూ యువరాజును చూసి ఎంత ప్రసన్నులవుతున్నారో. మంత్రివర్య, యువరాజు కిందకెందుకు రావడం లేదు? నీడ ఇప్పుడు నా పట్టులో ఉంది. నా నుంచి విడిపించుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఈ నీడని నేను పట్టుకున్నాను, కానీ ఏమైపోయింది ఆ జంతువు? నా దృష్టికి దూరంగా ఎక్కడ దాగి ఉంది? చూసారా, అందరూ యువరాజును చూసి ఎంత ప్రసన్నులవుతున్నారో. నన్ను మోసగించడమా? నిన్ను నా ఆహారంగా నేను స్వీకరిస్తాను. ఓ కేసరి, నా తండ్రిని చంపినవాడు. చాలా కాలం తర్వాత ఇవాళ అవకాశం దొరికింది. లెక్క పెట్టి మరీ నా ప్రతీకారం తీర్చుకుంటాను. నా తండ్రిని హత్య చేసినందుకు. అలాగా, నా చేతుల్లో నుంచి జారుకున్న జంతువు కేసరి, అంజనాల పుత్రుడు. నీతి ఖచ్చితమైనది. అసుర శక్తులన్నీ
ఎంత బలాన్ని ఉపయోగించినా కనీసం అవతారిత శక్తి యొక్క వెంట్రుకను కూడా పీకలేవు. వారి స్వభావము, వారి ప్రకృతి స్వయంగా వారి వశమందు ఉండవు. వారు తమ శక్తిని దిశాహీనంగా ప్రదర్శిస్తూ ఉంటారు. చివరికి అది ఓటమైనా గెలుపైనా. ప్రభు, దీనికి కేసరి ఏం ఆలోచించారు? ఆ అసుర శక్తుల యొక్క దుష్ట స్వభావంతో ఖచ్చితంగా కంగారు పడి ఉంటారు కదా. ఆ ఖచ్చితంగా చింతకైతే గురయ్యారు, భయపడ్డారు కూడా. విషయం వారి పుత్రుడితో పాటుగా ప్రజల సురక్షణకు చెందినది. అందుకని ఏ తప్పు జరగకూడదని దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హింసక వనంలో జీవుల అరుపులతో శంబసాదుని వనం మరింత భయంకరంగా మారిపోయింది. అల్లకల్లోలంతో ఎలా అనిపించిందంటే అక్కడ ఎవరో సంగ్రామానికి పిలుస్తున్నట్టు అనిపించింది. మహారాజా, మీరు నన్ను పిలిచారట? ఇవాళ ఉదయం ఏదైతే జరిగిందో దాని గురించి నాకు కంగారుగా ఉంది మంత్రివర్య. మారుతిని ప్రజలకు దర్శనం కలిగించేటప్పుడు మారుతి కొన్ని క్షణాల పాటు గాల్లో కదలకుండా ఉండిపోయాడు. నేను నా బలాన్ని ఉపయోగించినప్పటికీ కూడా నా పుత్రుణ్ణి స్వయంగా నేను ఏమాత్రం కిందకి దించలేకపోయాను. ఇదంతా ఆ అసురశక్తి యొక్క ప్రభావం కాదు గదా? ఖచ్చితంగా ఈ సంఘటన వెనుక వృక్షాసురుడి అసురుల శక్తి ప్రభావం ఉంటుంది మహారాజా. మోసాన్ని, బలాన్ని ఉపయోగించడంలో అతను మహారథుడు. అతనైతే దుష్టుడు. కాని ఇదెలా సాధ్యమవుతుంది? మారుతి ఆ వృక్షాసుడికి అందకుండా ఎంతో దూరంగా సురక్షితంగా నా దగ్గర ఉన్నాడు కదా. అసుర శక్తుల యొక్క మోసాన్ని, తెలివితేటల్ని మన అంచనా వేయగలమా మహారాజా? కాని సంహసాధనుడు కులంతో ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా మన రాజ్యంలోని ఒక పక్షి కూడా ఆ వనం సరిహద్దులు దాటి అటు పక్కకు కూడా వెళ్ళలేదు. అందుకే వాళ్ళకి మన క్షేత్రంలోకి రావడానికి లేదా మారుతికి ఏ విధమైనటువంటి హానిని తలపెట్టడానికి ఎటువంటి కారణమూ ఉండదు కదా. ఈ అసుర శక్తుల యొక్క మోసపూరితమైన కార్యాలకు నాకు ఏ సంబంధం ఉంటుంది? మీరు ఊహించింది సరైనదే మహారాజా. శంబసాధనుని వనం నుంచి ఎవరూ కూడా ఇంతవరకు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరగలేదు. కానీ మనం వాళ్ళని పూర్తిగా నమ్మడానికి లేదు. మనం అన్ని వైపుల నుంచి దృష్టి ఉంచి అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండడం మంచిది. అదే సరైనది. కాని సుమేరు రాజ్యం సరిహద్దుల్లో ఉన్న సంబసాదునుడి పుత్రుడు వృక్షాసురుడి గతివిధులపైన కఠినమైన దృష్టి ఉంచాల్సి ఉంటుంది. అలాగే. సుమీరు రాజు సరిహద్దులలో వృక్షరాజు గతివిధ. కాని మహారాజా,
మన కులదేవత మందిరమైతే సుమేరు ఇంకా శంభావన్ సరిహద్దులోనే ఉంది కదా. ఆచారం ప్రకారం రేపే మనము మన కులదేవత దర్శనానికి తప్పకుండా వెళ్ళాలి కదా. ఎలాగైనా ఈ కార్యము పూర్తి కావాలి. పరమేశ్వరుణ్ణి ఇదే కోరుకుంటున్నాను. చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. వృక్షాసురుడు ఇంతవరకు సుమేరు రాజ్యపు సరిహద్దులో ఎట్టి పరిస్థితుల్లో హద్దులు దాటే ప్రయత్నము చేయలేదు. అదీ కాకుండా నేను మంత్రివర్యులకు భద్రతా రక్షణ పెంచాలి అని ఆదేశాలిచ్చాను. మంత్రివర్యుల వారి వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా రేపు మారుతి రక్షణ కోసం కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యము పనికిరాదు. కుమారా, పురోహితులు వారు విచ్చేస్తున్నారు. కులదేవత లలితాంబ మందిరానికి వెళ్ళడానికి ముందు మనం ఇక్కడే భవనంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేయాలి. అమ్మా, ప్రత్యేకమైన పూజ. నేను కూడా విధి విధానాలతో పూజ చేస్తాను. సరే కుమారా. ఓం నమః శివాయ. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వే నమో నమః. భవే భవే నాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమః. అమ్మా, ఈ పురోహితులు వారు ఏం చేస్తున్నారు? మహాదేవులు పృథ్వీ, అగ్ని, జలము, ఆకాశం ఇంకా వాయువు యొక్క తత్వాలను ధారణ చేస్తారు. భస్మము మాధ్యంగా వారు జగత్తు మొత్తాన్ని గ్రహింపజేస్తారు. మహాదేవులు శివుడికి భస్మంతో సింగారము సర్వప్రియము పుత్ర. వారి అలంకరణ కోసం పురోహితులు వారు బిల్వము, షమి, రావి, ఉసిరి ఈ చెట్టు యొక్క కొమ్మలన్నింటినీ శివమంత్రాన్ని ఉచ్చరింపజేస్తూ కాల్చి బూడిదను తయారు చేశారు. అదే భస్మము శివలింగము వద్ద ఉన్న కలశములో ఉంచబడింది. మహాకాయ మహాకాల జగత్పతే మహాకాల. ఇక ఇప్పుడు పురోహితుల వారు ఆ భస్మాన్ని పసుపు వస్త్రములో వేసి ఒక మూటను తయారు చేస్తారు. మహాకాల మహాదేవ మహాకాల మహాప్రభో మహాకాల మహారుద్రాయ మహాకాల నమోస్తుతే. మహాకాల మహాజ్ఞాన మహాకాల తమోపహం. ఇప్పుడు మీ నాన్నగారు శివమంత్రాన్ని జపిస్తూ ఈ సంచిలో నుంచి భస్మాన్ని తీసి శివలింగం మీద వేస్తారు. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వే నమో నమః. ఎప్పుడైతే ఈ సంచిలోని భస్మము
పసుపు బట్టలోని చిన్న చిన్న రంధ్రాల్లోంచి మహాదేవులకు సమర్పించడం జరుగుతుందో, శివలింగానికి అతుక్కుంటుందో, అప్పుడు ఇదే భస్మము విభూదిగా మారుతుంది. మహాదేవులు ఎవరైతే త్రిపుండ పాణిని మస్తకంలో ధరిస్తారో అందులో బ్రహ్మ, విష్ణు ఇంకా రుద్రతత్వము కలిసే ఉంటుంది. ఈ విభూతిని మన మస్తకం మీద ధరించడం వల్ల శరీరము, మనస్సు ఇంకా ఆలోచనలు శుద్ధీకరణమవుతాయి. దీనిని ధరించేవారు సమాజంలో ఎప్పుడూ గౌరవము ఇంకా ఆదరణను పొందుతారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం మహాకాల మహాకాయ महाकाल जगतपते महाकाल महायोगिन महाकाल नमोस्तुते. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर. कंचन भरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजे. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया. रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय. కుమారా మారుతి, ఎందుకిలా చేశావు? అయిపోయింది శుద్ధి. అమ్మా, ఇప్పుడు నేను ఈ మిగిలిన భస్మాన్ని ఏం చేయను? యువరాజా, దాన్ని నాకివ్వండి. ఈ బాలకుడు మహానుభావుడు. బాలకుని స్పర్శతో భస్మం విభూతిగా మారింది. చూస్తున్నారా మీరు మీ పుత్రుడి సరికొత్త లీల?
హే గౌరీ శంకర, 10 రోజులలోనే నా బాలకుడు 5 ఏళ్ల బాలకుడిలా కనిపిస్తున్నాడు. అతడు ఇంతే వేగంతో పెరుగుతూ వస్తే త్వరలోనే నేను తన బాలలీలల నుంచి వంచితురాలనవుతాను. కృప చూపించండి ప్రభు. తనని తన ఆయువు ప్రకారమే పెరగనివ్వండి. అప్పుడు నేను తన బాల్యలీలలను ఆనందించగలుగుతాను.